దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే గత కొద్ది రోజులుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయమై అనేక రకాల అనుమానాలు యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే రాజ్ బోడా గారు, ఆయన యుఎస్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. ఆయన పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఎవరెవరి మీద అనుమానం ఉంది అని ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆయన చాలా డీటెయిల్డ్గా వివరిస్తూ వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అయితే అవన్నీ విన్నాం. మాకు కూడా ప్రవీణ్ పగడాల గారిది ఇది హత్య అన్న కోణంలోనే మేము పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వస్తున్నాం. ఈరోజుకి కూడా ఆయన హత్య చేయబడ్డాడు అన్నటువంటి అనుమానంలోనే మేము ఉన్నాం. దానికే హైకోర్టుకు వెళ్ళాము, పిల్ వేశాము, ప్రాసెస్ నడుస్తుంది. ఏ రోజుకైనా ఈ విషయంలో న్యాయం తేలుతుంది, నిందితులు బయటకు వస్తారు, దుండగులు బయటకు వస్తారన్నటువంటి ఆ విశ్వాసంలోనే మేము కూడా ఉన్నాం. ఏదేమైనా మనుషులు కాదు, దేవుడే న్యాయ నిర్ణేత అన్నటువంటి విషయం మీద మేము విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు వీడియోలో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రధానమైన విషయం, ఇప్పుడు నిన్నటి రోజున సాయంకాలము నాకు ఒక యూట్యూబ్ లింక్ వచ్చింది. ఆ యూట్యూబ్ లింక్ మా సిపిఎఫ్ గ్రూప్ వాళ్ళు నాకు పంపించారు. పంపించినప్పుడు నేను ఒక్కసారికి షాక్ అయ్యాను. ఒక ఫేక్ లేడీ పాస్టర్ అని చెప్పి రాజ్ బోడా గారు మాట్లాడుతూ ఈవిడ 10 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంది, కరుణాకర్ సుగుణా గారి దగ్గర తీసుకొని ప్రవీణ్ పగడాల గారి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈవిడ ఇచ్చారని చెప్తే నాకు అర్థం కాలేదు. అసలు ఒక్కసారికి షాక్ అయిపోయాను నేను. ఒక్కసారిగా అసలు ఇది నమ్మాలా లేదా అన్నటువంటి సందిగ్ధంలోకి వెళ్ళిపోయాను. అంత విచిత్రంగా అనిపించింది నాకు. అసలు రాజ్ బోడా గారి మీద నేను గతంలో ఆయనతో ఒకసారి చాలాసేపు, దాదాపు 2 గంటలు డిస్కస్ చేశాను. అయితే ఈ వీడియో చూసినప్పుడు నాకు అర్థం కాలే, అసలు ఈయన తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, అమాయకత్వమా, లేదంటే ఇది వివేకమా అన్న విషయము నాకేది అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయాను. అయితే వెంటనే ఒక అరగంట టైంలో ఏఆర్ స్టీవెన్సన్ గారు నాకు కాల్ చేశారు. అన్న నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను నేను అన్నతో. ఏఆర్ స్టీవెన్సన్ గారు కాల్ చేసి, రాజ్ బోడా అనే వ్యక్తి ఒక వీడియో చేశాడు, బ్లెస్సీ వెస్లీ గారి మీద వీడియో చేశారు, లేడీ ఫేక్ పాస్టర్ అని చెప్పి. అది ఇమ్మీడియట్గా అతనికి ఫోన్ చేసి, నువ్వు అతనితో మాట్లాడతావు కదా, అతనికి ఫోన్ చేసి ఆ వీడియో తీసేయమని చెప్పు. అలా పెట్టడం కరెక్ట్ కాదు. మరి అతనికి వాళ్ళ గురించి తెలిసి పెట్టాడు, తెలియక పెట్టాడు తెలియదు కదా, నువ్వు ఒకసారి ఆయనతో మాట్లాడంటే, అన్న నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నానన్నా, నేను ఇప్పుడే వెంటనే ఫోన్ మాట్లాడతాను, రాజ్ బోడా గారితో మాట్లాడి ఆ వీడియో తీయమని చెప్తానని చెప్పి నేను వెంటనే రాజ్ బోడా గారికి కాల్ చేశాను. రాజ్ బోడా గారికి కాల్ చేసి నేను చెప్పాను, బ్రదర్, మీరు ఎవరినైతే లేడీ ఫేక్ పాస్టర్ అని పెట్టారో, టైటిల్ పెట్టి ఫోటో పెట్టారో, వాళ్ళు చాలా మంచి పేరు ఉన్నటువంటి సేవకులు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పేరుంది వాళ్ళకి. వాళ్ళ మీద ఎలాంటి రిమార్క్ కూడా లేదు, పరిచర్య పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ. సో దయచేసి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని నా ఉద్దేశం. దయచేసి ఆ వీడియోని తీసేయండి కంప్లీట్గా. ఏమనుకోద్ది ఇలా చెప్తున్నానని, మీ మీద నాకు గౌరవం ఉంది, కానీ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాన్ వెస్లీ గారిని, బ్లెస్సీ వెస్లీ గారిని గిట్టని వాళ్ళని డీగ్రేడ్ చేయటానికి, అన్పాపులర్ చేయటానికి, వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టడానికి వాళ్ళ మీద కుట్ర పన్ని ఎవరో ఇది మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు చెప్పండి అని చెప్పి వెంటనే ఆ వీడియోని తీసేయండి అని రాజ్ బోడా గారితో నేను చెప్తే ఆయన అన్నారు, లేదు నేను ఒకసారి వీడియో పెట్టానంటే అన్నీ కనుక్కొని పెడతాను. నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. మరి బ్లెస్సీ వెస్లీ గారి కోసం లేదా వాళ్ళ చర్చ్ కోసం నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళనైతే నేను నమ్ముతున్నాను అని రాజ్ బోడా గారు అన్నారు. నేనైతే రిక్వెస్ట్ చేశాను, వెంటనే ఆ వీడియో తీసేయండి బ్రదర్, వాళ్ళు చాలా మంచి పేరుంది. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు సంఘం నడిపిస్తున్న రాజమండ్రిలో, వారు ఫ్యామిలీ పరంగా, పరిచయ పరంగా వాళ్ళకు చాలా మంచి పేరు ఉంది. వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఏ విషయంలో వారు తలదూర్చరు, వాళ్ళు ఏది కలువ చేసుకోరు. వాళ్ళ పరిచయం ఏంటో, వారి సంఘం ఏంటో వాళ్ళు నడుపుకుంటుంటారు తప్ప ఏ విషయంలో తలదూర్చి కాంట్రవర్షియల్గా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించరు, కాంట్రవర్సీ టాపిక్స్ వాళ్ళు లేవనెత్తరు అని నేను రాజ్ బోడా గారికి స్పష్టంగా క్లియర్గా చెప్పాను.
ఆయన అన్నారు, లేదు నేనైతే వీడియో తీయను, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి కేసులో తల్లినైనా తండ్రినైనా అన్ననైనా అక్కనైనా ఎవరినైనా సరే మాకు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు బయటికి తీసుకొని వస్తాం కదా, అలాగే ఈ కేసులో, ఈ ప్రవీణ్ పగడాల గారి కేసులో ఎవరి పేరు వచ్చినా, అంటే మహాసేన రాజేష్ గురించి గతంలో మాట్లాడాను, మీరెవరు రియాక్ట్ అవ్వలేదు, ఇంకొంతమంది కోసం మాట్లాడినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు వీళ్ళ కోసం బ్లెస్సీ వెస్లీ గారి కోసం మాట్లాడితే మీరు రియాక్ట్ అవుతున్నారు కదా ఆయన అంటే, నేను ఒకటే అన్నాను, అంటే వీళ్ళకి మంచి పేరు ఉందండి, వీళ్ళ మీద మాకు గౌరవం ఉంది, వాళ్ళు మంచి సేవకులు, వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, మీరు ఎలాంటి ఎలిగేషన్స్ లేవనెత్తటాన్ని బట్టి క్రైస్తవులు చాలా అల్లకొల్లం గందరగోళ వాతావరణం నెలకొంటుంది అని నేను చెప్పినప్పుడు ఆయన ఎలాంటి కన్విన్స్ కూడా అవ్వట్లేదు. నేను చాలా ట్రై చేశాను రాజుబోడ గారిని కన్విన్స్ చేయటానికి, కానీ ఆయన కన్విన్స్ అవ్వలేదు. వెంటనే నేను ఏఆర్ స్టీవెన్సన్ అన్న కాల్ చేసి, అన్న నేను రాజుబోడతో మాట్లాడాను కానీ ఆయన కన్విన్స్ అవ్వటం లేదన్నా, మీకు నంబర్ ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు మాట్లాడి చూడండి, ఆ వీడియో తీసేయమని చెప్పండి అంటే ఆ అన్న నంబర్ పంపించమన్నాడు. రాజుబోడ గారి నంబర్ నేను స్టీవెన్సన్ అన్నకి పంపించాను. ఇది జరిగింది. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అసలు క్రైస్తవ్యం ఎటుపోతుంది, క్రైస్తవులు ఎటు వెళ్ళిపోతున్నారు, క్రైస్తవ సేవకుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, గతంలో నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా జాన్ వెస్లీ అన్న కోసం, బ్లెస్సీ అక్క కోసం నేను మాట్లాడలేదు. నిజంగా మా ఫ్యామిలీలో, పర్టికులర్ నా కుటుంబంలో చెప్తున్నాను, మా అమ్మ కానీ, నాకు ఇద్దరు చెల్లెళ్ళు కానీ, మా అమ్మ కానీ, మా ఫ్యామిలీ మొత్తం బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారిని, వాళ్ళ ఫ్యామిలీ అంతటిని కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు వే ఆఫ్ ప్రీచింగ్ స్టైల్ కానీ, వాళ్ళు దేంట్లో కూడా కలుగ చేసుకోకుండా, కాంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడకుండా, వాళ్ళ సేవ ఏంటో వాళ్ళు చేసుకుంటుంటూ వాళ్ళని చూసి నేర్చుకోమని చాలా సందర్భాల్లో మాకు చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబ సభ్యుల కోసం నేను చెప్తున్నా, ఆ జాన్ వెస్లీ గారిని, బ్లెస్సీ వెస్లీ గారిని అంత ఇష్టపడతారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళని ఎప్పుడు నేను కలవకపోయినప్పటికీ కూడా వాళ్ళని నేను దూరం నుంచి చూస్తూ కూడా చాలా నేను ఇష్టపడతాను. జాన్ వెస్లీ గారిని, బ్లెస్సీ వెస్లీ గారిని, ఆ కుటుంబాన్ని నేను చాలా ఇష్టపడతాను. చాలా మంచి ఫ్యామిలీ, బ్లెస్డ్ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ దాంట్లో వాళ్ళు తలదూర్చరు, ఎక్కడ కలువు చేసుకోరు. వాళ్ళు దేవుడిచ్చిన పరిచయంలో వాళ్ళు నమ్మకంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈరోజు రాజ్బోడా గారిది తప్పని నేను అన్ను, కానీ ఆయనని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్బోడా గారిని తప్పుదోవ పట్టించి ఆయన ఒక పిచ్చివాడి కింద చిత్రీకరించడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రవీణ్ పగడాల గారిని పలానా వాళ్ళు చంపారు, పలానా వాళ్ళు ఇంత సుపారీ తీసుకున్నారు, పలానా అనే పేర్లు ప్రస్తావించి మరి నేమ్స్ మెన్షన్ చేసి మరి ఆయన చెప్పారు కదా. అయితే ఈయనని పిచ్చివాడిని చేయటానికి ఈరోజు బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారికి సంబంధించినటువంటి తప్పుడు సమాచారం, రాంగ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఈయనకి రాజుబోడ గారికి ఇచ్చారు. దీన్ని బట్టి ఏం జరగబోతుందంటే 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, రాజుబోడ పిచ్చోడు, ఎందుకంటే బ్లెస్సీ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారిని వాళ్ళు ఈ ఇష్యూలో, ప్రవీణ్ పగడాల గారి విషయంలో వీళ్ళ హస్తం ఉంది అంటే పిచ్చోడు కూడా నమ్మడు, చిన్న పిల్లోడు కూడా నమ్మడు, అమాయకుడు కూడా నమ్మడు, ఏ మనిషి నమ్మడు, ఎవ్వరు కూడా నమ్మరు. ఈ విషయం అందరికీ తెలుసు. క్రైస్తవులే కాదు, ఎవరు నమ్మరు, వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు అలాంటిది. అయితే రాజ్బోడా గారి ద్వారా వీళ్ళ కోసం అలిగేషన్ని, వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈయన హత్యలో అని వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తే, రాజ్బోడా గారిని ఒక పిచ్చి వ్యాఖ్యల కింద, ఆయన చెప్పేవన్నీ తప్పుడు సమాచారం, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ అని కంప్లీట్గా రాజ్బోడా గారు మాట్లాడే భవిష్యత్తులో ఏది మాట్లాడినా ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఆయన వ్యాఖ్యలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోకూడదని, గతంలో ఆయన మాట్లాడినవి కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలే, ఇలాంటి ఎవిడెన్స్ లేనటువంటి అలిగేషన్సే అని చెప్పటానికి రాజ్బోడా గారిని ప్రజల దృష్టిలో ఒక పిచ్చివాడిగా, ఆధారాలు లేని నిరాధారమైనటువంటి అలిగేషన్స్ చేస్తాడన్నటువంటి ఆ నింద రాజ్బోడా గారి మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఆయనకి బ్లెస్సీ వెస్లీ గారి గురించి, జాన్ వెస్లీ గారి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర రాజ్బోడా గారిని పిచ్చివాణిగా చిత్రీకరించడానికి. రెండవది, జాన్ వెస్లీ గారు,
బ్లెస్సీ వెస్లీ గారు, వాళ్ళ పరిచర్య, వాళ్ళ సంఘము, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ పరిచర్య తీరు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు కావాలని వాళ్ళని డీగ్రేడ్ చేయటానికి, వాళ్ళకున్న గౌరవం పోగొట్టడానికి, కంప్లీట్గా ఆ ఫ్యామిలీ మీద ఈ నింద వేస్తే వాళ్ళకి ఎవడు నమ్మడు అనుకోండి, కనీసం కొంతైనా వాళ్ళ గౌరవాన్ని తీసేయచ్చన్నటువంటి పనికి మాలినటువంటి చండాలపు బుద్ధి కలిగినటువంటి ఎవడో ఒకడు కావాలని రాజ్బోడా గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే రాజ్బోడా గారు చెప్తే నమ్ముతారు అని. ఈ రెండు ఆలోచనలు ఏదైనా కావచ్చు. ఒకటి, రాజ్బోడాని పిచ్చోడిని చేసి గతంలో ఆయన చేసిన అలిగేషన్స్ అబద్ధం, ఫ్యూచర్లో చేయబోయే ఆ అలిగేషన్స్ అబద్ధం. ఎందుకంటే బ్లెస్సీ వెస్లీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఎవరు నమ్మరు కాబట్టి. రెండవది, అది కాకపోతే బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారిని డిఫేమ్ చేయడానికి, డీగ్రేడ్ చేయడానికి, వాళ్ళకున్న గౌరవం పోగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర, విషపూరితమైనటువంటి అలిగేషన్ ఇది. ఎలాంటి ఆధారం లేని నిరాధారమైనటువంటి అలిగేషన్ ఇది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్బోడా గారైనా ఎవరైనా సరే, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళైనా సరే, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే వాళ్ళని క్షమాపణ అడగండి. మీరు మాట్లాడిన మాట, రాజ్బోడా గారు, మీ వెనక ఎవరున్నారో నాకు తెలీదు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడింది అయితే చాలా తప్పు. ఈ మాట చాలా దూరం వెళ్తుంది. మీరు వేసిన నింద ఇలాంటి నింద కాదు. ఒక ఆడ మనిషిని లేకుండా, ఒక స్త్రీ అని లేకుండా, ఒక మహిళను లేకుండా ఆమెను తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల గారి మర్డర్ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని ఇరికిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మొదటి రోజు మొదటి వాయిస్ రైజ్ అయింది వాళ్ళదే. జాన్ వెస్లీ గారే ఫస్ట్ వాయిస్ రైజ్ చేశారు. తర్వాతనే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, జేమ్స్ గారు కానీ, నేను కానీ, వికేఆర్ గారు కానీ, మేమందరం తర్వాత జాయిన్ అయ్యాం. ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది జాన్ వెస్లీ గారే. ఆయన అక్కడ ఉన్నారు, న్యాయం కోసం అడిగారు, జస్టిస్ కోసం అడిగారు, పోస్ట్ మార్టం అయిపోయేంత వరకు కూడా ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఆ ఫ్యామిలీ మీద మీరు అలిగేషన్ చేయడం చాలా తప్పు. అది ఎలాంటి ఆధారం లేని అలిగేషన్. దయచేసి మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోండి. ఈ వీడియో నేను ఇప్పుడు కూడా చెక్ చేశాను. ఆ వీడియో ఇంకా ప్రజా చైతన్యం అనే ఛానల్లో ఉంది. ఆ వీడియోను దయచేసి తీసేయండి ప్లీజ్. కీప్ దట్ వీడియో ఇన్ ప్రైవేట్. చాలా క్రైస్తవ్యంలో అల్లకల్లోలం, గలిబిలి సృష్టించడానికి మిమ్మల్ని ఎవరో తప్పుగా గైడ్ చేస్తున్నారు. రాజ్బోడా గారు, అర్థం చేసుకోండి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కానీ, మా క్రైస్తవులు కానీ, మా సేవకులు కానీ ఊరుకోము. ఎందుకంటే జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు ఎవరి విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ తప్పుగా మాట్లాడింది లేదు, తప్పుడు ప్రస్తావనలు, తప్పుడు వ్యాఖ్యలు చేసింది లేదు, గతంలో కానీ ఇప్పుడు కానీ. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ పరిచయం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నటువంటి మంచి కుటుంబం అది. ఆ కుటుంబం మీద ఇంత పెద్ద నింద వేయటం అనేది చాలా క్షమించరానిది. దయతో అర్థం చేసుకోండి. రాజ్బోడా గారు, మిమ్మల్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తున్నారు, రాంగ్గా లీడ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కుట్ర పన్నుతున్నటువంటి విషపూరితమైన ప్రయోగం చేస్తున్నారు. దయచేసి రాజ్బోడా గారు, వెంటనే మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, మీరు చేసిన అలిగేషన్స్ ఎలాంటి మీరు చెప్తున్నారు, నాకు తెలీదు, నాకు చెప్పారు, నేను చెప్తున్నా. ఎలా చెప్తారు సార్ అలాగా? నాకు అర్థం కాదు. ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు ఎవరో ఉన్నారు, నేనే ఉన్నా, ఫోన్ చేస్తాను, ఇంకో పాస్టర్ పేరు చెప్తా, ఆయన డబ్బు తీసుకున్నాడు, చంపించాడని చెప్పేస్తారా? లేదంటే ఇంకొకరు ఫోన్ చేస్తారు, మీకు పలానా వాళ్ళు చేయించారంటారు, చెప్పేస్తారా? ఇంకోటి ఫోన్ చేస్తారు, నా పేరు చెప్తాడు, అభినయ దర్శని చేయించాడంట ఈ హత్యని, నమ్మేస్తారా? అంటే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ దాంట్లో అసలు వెరిఫై చేసుకోకుండా, సర్వే చేయకుండా, ఎంక్వైరీ చేసుకోకుండా అసలు ఇది నిజమా అబద్ధమా? నేను అమెరికాలో ఉన్నాను, ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఇది నిజమేనా కాదా? జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారా? వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం క్రైస్తవ ప్రజలకు ఉంది అని మీరు 1కి 100 సార్లు వెరిఫై చేసుకొని, కనీసం 100లో 50 మంది అయినా సరే, అవును మాకు కూడా వాళ్ళ మీద డౌట్ ఉంది, మాకు కూడా ఆవిడ మీద అనుమానం ఉంది అని ఎవరైనా మీతో మాట్లాడితే అప్పుడు మీరు మాట్లాడండి, తప్పులేదు. కానీ మీరు ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి సర్వే ఎంక్వైరీ చేయకుండా, ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోకుండా, ఎవడో కోన్కిస్గా వాడు చెప్పాడని చెప్పి, ఏ పనికి మాలోడు చెప్పాడని చెప్పి, అసలు చెప్పినోడు ఎవడో నాకు చెప్పండి చూద్దాం. మీరు క్షమాపణ చెప్పక్కర్లేదు. జాన్ వెస్లీ గారి పేరు, బ్లెస్సీ వెస్లీ గారి పేరు చెప్పిన వాడు ఎవడు చెప్పండి, చొక్కా పట్టుకుని బయటికి లాక్కొని వస్తాం.
నేను చెప్తున్నాను, నేను ఎవ్వరికి భయపడను చెప్తున్నాను. ఎవరు వాళ్ళ పేరు చెప్పారు? బ్లెస్సీ వెస్లీ గారు 10 లక్షల రూపాయల డబ్బులు, బ్లెస్సీ వెస్లీ గారికి, జాన్ వెస్లీ గారికి 10 లక్షల రూపాయలు, అదొక లెక్కన వాళ్ళకి. వాళ్ళు ఒక హాస్పిటల్ కట్టారు. ఆ హాస్పిటల్లో క్రిస్టియన్ పాస్టర్స్కి, సంఘాలు నడిపిస్తున్న సేవకులకి ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పారు. వాళ్ళకి 10 లక్షలు ఒక లెక్క. వాళ్ళే బోల్డ్ అని సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు, సోషల్ యాక్టివిటీస్ లక్షలకు వాళ్ళ సహాయం చేస్తున్నారు. మీకు తెలుసా వాళ్ళ గురించి? అసలు మీకు వాళ్ళ పేరు చెప్పింది ఎవడు? వాని పేరు చెప్పండి మాకు బయటికి. మీరు నిజంగా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ అని మీరు నమ్మితే, మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి పేరు, వాడి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. వాడిని షర్టు పట్టుకుని లాక్కొచ్చి వాడి మీద కేసులు పెట్టి వాడిని లోపలతో ఇస్తాం. ఖచ్చితంగా ఇది మేము సీరియస్గా తీసుకుంటాం. మీరు అన్న మాటల్ని వెనక్కైనా తీసుకోండి, ఆ వీడియో డిలీట్ చేయండి, క్షమాపణ చెప్పండి. లేదంటే ఎవడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, రాజుబోడ గారు ఎవడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వాని పేరు, వాడి డీటెయిల్స్ చెప్పండి, వాడిని బయటికి లాక్కొని వస్తాం. వాడు ఎవడైనా సరే విడిచిపెట్టము. ఇది కావాలని కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో జాన్ వెస్లీ గారి పరిచర్ని కొలాబ్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక ఇటుక కూడా పిక్కోలేరు మీరు. ఆయన కట్టుకున్నటువంటి పరిచర్యలో, ఆయన వేసుకున్న పునాదిలో ఇటుక కూడా కదిలించలేరు మీరు. ఆ విషయం క్రైస్తవులందరికీ తెలుసు. వెంట్రుక కూడా పిక్కోలేరు మీరు. కానీ ఈ అలిగేషన్స్ తప్పు కదా. అసలు క్రైస్తవులు చుచ్చుపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు మాట్లాడడానికి కాస్త ఇంకితం ఉందా? ఎవడో చెప్పాడు, బుద్ధి లేనోడు. సార్, మీరు అమెరికాలో ఉన్నారు కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, ఆలోచించాలి కదా ఒకటికి 10 సార్లు. ఎంక్వైరీ చేసుకోవాలి కదా. బ్లెస్సీ వెస్లీ గారిని ఇలా అంటున్నారు, ఇది నిజమా అబద్ధమా? ఎంక్వైరీ చేసుకొని సర్వే చేసుకున్నప్పుడు మాట్లాడండి. మీ మాటకు ఒక విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, మీకు ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా పిచ్చోడైపోయారు మీరు. గతంలో మాట్లాడిన మాటలన్నిటికీ విలువ లేకుండా పోయింది. ఇక ఇప్పటి నుంచి మీరు ఏం మాట్లాడినా కుక్క కూడా లెక్క చేయదు ఇక మిమ్మల్ని. మీ మీద గౌరవంతో చెప్తున్నాను నేను. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు కనుక ఆ ఇన్ఫర్మేషన్ నిజమని మీరు నమ్మితే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడి పేరు, ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. వాడి పేరు, ఇన్ఫర్మేషన్ మీకు ఎవడైతే ఇచ్చాడో వాడి పేరు, డీటెయిల్స్ నాకు ఇవ్వండి. మేము ఎలా యాక్షన్ తీసుకోవాలో, ఎలా కేసు పెట్టి వాడిని బయటికి లాగాలో మేము లాగుతాం. దయచేసి రాజుబోడ గారు, మరలా చెప్తున్నాను, నేను తీవ్రంగా మీరు చేసినటువంటి అలిగేషన్ని ఖండిస్తున్నాను. వితౌట్ ఎవిడెన్స్ హౌ కెన్ యూ డిసైడ్, హౌ కెన్ యూ జడ్జ్? ఎలా చేస్తారు సార్ మీరు ఇలాంటి అలిగేషన్స్ అన్ని? తప్పుడు ఆరోపణలు ఎలా వేస్తారు మీరు మనుషుల మీద? సేవకులు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? సేవకులకి చిచ్చు పెట్టి క్రైస్తవుల్ని, సేవకులంతా కూడా రచ్చరచ్చ చేద్దాం ప్రయత్నం చేస్తున్నారా? రాజుబోడ గారు చెప్తున్న మీ తప్పు లేదు ఇందులో. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడి తప్పు. దయచేసి వాడి వివరాలు మాకు ఇవ్వండి, వాడి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు మాత్రం క్షమాపణ చెప్పి తీరాల్సిందే, అన్న మాటల్ని వెనక్కి తీసుకొని తీరాల్సిందే. లేదంటే మేము ఊరుకోము. దయచేసి అర్థం చేసుకోండి, మేము ఊరుకోము. క్రైస్తవులందరూ కూడా మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత పరిస్థితి వేరేలాగా మారుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, క్షమాపణ అడగండి, మాట్లాడినటువంటి ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోండి.